మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. అందరం కలిసి నాతో మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడాలయ్యా. నువ్వు పలుకుతే పలుకులో ఉన్న ఆ శక్తి నా జీవితాన్ని మార్చేసిందయ్యా. నాతో మాట్లాడయ్యా, నీ దర్శనం నాకు కావాలయ్యా. ఒక్కసారి నా వైపు చూడయ్యా. సందర్భాల్లో మనిషికున్న తలంపు ఇదే. చాలా సందర్భాల్లో మనిషికున్నటువంటి ధైర్యం కూడా ఇదే. ఏమిటది? తప్పుడు పనులు చేస్తున్నా, పాపిష్టి పనులు చేస్తున్నా, మోసాలు చేస్తున్నా, దగాకోరు పనులు చేస్తున్నా, దర్జాగా తిరిగేస్తున్నాను, ఏ శిక్ష రావటం లేదు. చేసిన పాపిష్టి పనులను బట్టి వారికి రావాల్సినటువంటి దేవుని ఉగ్రత రావటం లేదు. కాబట్టి అనుకుంటున్నారు మాకు శిక్ష రాదు, వచ్చేది ఉన్నట్లయితే ఎప్పుడో రావాల్సింది. ఎందుకని? నువ్వు చేసిన పాపిష్టి పనులు మామూలు పనులు కాదు. బహు నీచంగా, బహు దౌర్భాగ్యంగా, బహు దుష్టత్వంతో, దారుణంగా, ధీమాగా, ధైర్యంగా నువ్వు దుర్మార్గమైన పనులు చేశావు. అయినప్పటికీ నీకు శిక్ష రాకపోయేసరికి నువ్వు అనుకుంటున్నావు నేనేం చేసినా చెల్లిపోతుందని. అనుకున్నాడు ఆహాబు, ఏం చేసినా చెల్లిపోతుందని. ఎస్, ఒకవైపు మన దేవుడు పాపాన్ని చూడలేనివాడు, పాపమును చూసి చూడనట్టుగా వదిలేసేవాడు కాదు. అతి పరిశుద్ధుడు, పాపమునకు శిక్ష విధించేవాడు. అదే సమయంలో మర్చిపోకండి, ఆయన దీర్ఘశాంతం కలవాడు, దయాలుత్వం కలవాడు. తాను కలిగిన దయాలుత్వాన్ని బట్టి, దీర్ఘశాంతాన్ని బట్టి వెంటనే శిక్షించటం లేదు. కానీ ఒకవేళ ఆయన కళ్ళు ఎర్ర చేస్తే ఆయన శిక్ష ఎంత స్పీడ్గా వస్తుందో తెలుసా? ఆయన కళ్ళు ఎర్ర చేస్తే ఆయన శిక్ష ఎంత త్వరగా వస్తుందో తెలుసా? గెహజీ తప్పు చేసినప్పుడు దేవుడు కళ్ళు ఎర్ర చేస్తే అప్పటికప్పుడు కుష్ఠరోగం వచ్చేసింది. ఏలీ కుమారులు పాపిష్టి పనులు చేసినప్పుడు ఇక లాభం లేదని చెప్పి దేవుడు కళ్ళు ఎర్ర చేసినప్పుడు ఒక్క రోజులో ఇద్దరు చచ్చిపోయారు. అననీయ సఫీరా దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకంగా అబద్ధము చెప్పినప్పుడు అప్పటికప్పుడే ఇద్దరూ కూడా శవాలై తేలారు. దేవుడు కోపం ఒకవేళ కనపరిస్తే ఈ మనిషి బ్రతకగలడంటారా? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరు దయచేసి విను. మనం చేస్తున్న తప్పులను బట్టి దేవుడు శిక్షించలేదు అంటే అది నీకు ధీమాను పెంచడానికో, ధైర్యాన్ని పెంచడానికో, నిర్భయంగా పాపిష్టి పనులు చేయడానికో కారణం కావడానికి వీల్లేదు. అది కేవలం దేవుని యొక్క దీర్ఘశాంతము, అది కేవలం దేవుని యొక్క దయాలుత్వము. కళ్ళు ఎర్ర చేస్తే నువ్వు కాటికి చేరిపోతావని చెప్పి దేవుడు కనికరం చూపిస్తున్నాడు. అది అర్థం చేసుకోకుండా నువ్వు ఇంకా ఇష్టం వచ్చినట్టుగా జీవించే ప్రయత్నం చేస్తే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. దేవుడు చూశాడు, ఆహాబును చూశాడు, ఇక లాభం లేదు, కౌంట్ డౌన్ స్టార్ట్ కావాల్సిందే. తన ప్రవక్త అయినటువంటి ఏలియాను పంపించాడు. ఏలియా ప్రత్యక్షమయ్యాడు.
అప్పటి వరకు ఆహాబు ఏ భయం లేకుండా నిర్భయంగా పాపిష్టి పనులు చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేశాడు. కానీ ఎప్పుడైతే ఏలియా ప్రత్యక్షమయ్యాడో ఆహాబు యొక్క ఆటలు సాగడం మానేసినాయి. ఏలియా ప్రత్యక్షమై తాను చెప్పవలసింది చెప్పేశాడు. ఇప్పటిదాకా నీ ఆటలు సాగినాయి. నువ్వు ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా అడిగేవాడు లేడనేటటువంటి ధీమాతో ధైర్యంతో ముందుకు సాగావు. వినో, దేవుడు నన్ను పంపించాడు.